నేను రామ్ చరణ్ ఇంట్లో ఉండేదాన్ని. ఆ విషయం ఎవరికీ చెప్పొద్దని రామ్ చరణ్‌కు చెప్పాను అంటూ కీలక విషయాలు వెల్లడించింది మంచులక్ష్మి. ఆమె షాకింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అసలు రామ్ చరణ్ ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఆమె ఎందుకు ఉండాల్సి వచ్చిందో చూద్దాం. విలక్షణ నటుడు మోహన్ బాబు డాటర్ వర్స్ ఇంటర్వ్యూలతో ఓరెత్తిస్తున్నారు. ఇటీవల తన తండ్రి మీద పరోక్షంగా ఆమె ఆరోపణలు చేసింది. సౌత్ ఇండియాలో హీరోల కూతుళ్లు సిస్టర్స్ కి ఆఫర్స్ ఇవ్వరని ఆమె అన్నారు. మా నాన్నకు నేను నటి కావడం ఇష్టం లేదని, పితృస్వామ్య సమాజంలో నేను కూడా బాధితురాలని అని మంచులక్ష్మి చెప్పడం సంచలనం రేపింది. కెరీర్ కోసం ప్రస్తుతం మంచులక్ష్మి మకాం ముంబైకి మార్చింది. తన ఫ్రెండ్స్ రకుల్, రానా ముంబై రావాలని కోరారని, ప్రోత్సహించారని ఆమె వెల్లడించింది. తాజాగా మరో ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచులక్ష్మి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ముంబైకి వెళ్లిన మంచులక్ష్మి ఖరీదైన అపార్ట్మెంట్ అద్దెకు తీసుకుని ఉంటుంది. ఇల్లు తీసుకోక ముందు మంచులక్ష్మికి ఇల్లు కుదరక రామ్ చరణ్ ఇంట్లో ఉన్నాదట. ఈ విషయాన్ని ఆమె రహస్యంగా ఉంచారట. నేను నీ ఇంట్లో ఉంటున్నానన్న విషయం ఎవరికీ చెప్పొద్దని రామ్ చరణ్ కోరిందట మంచులక్ష్మి. దానికి నేనెందుకు చెబుతాను అని రామ్ చరణ్ గారు అన్నారట. అయితే రామ్ చరణ్ ఇంట్లో ఉంటున్న విషయాన్ని దాచడానికి మంచులక్ష్మి గారికి ఓ కారణం ఉందట. అదేమిటంటే ఆ విషయం తెలిస్తే తనకు ఎవరో ముంబైలో పనిచేసి పెట్టారట. మీరు రామ్ చరణ్ గారి ఇంట్లో ఉంటున్నారు కదా, మీకు మా అవసరం ఏమిటి అని అంటారట. అందుకే ఆ విషయాన్ని రహస్యంగా ఉంచిందట. తర్వాత రామ్ చరణ్ గారు నీకు నచ్చినన్ని రోజులు ఈ ఇంట్లో ఉండవచ్చు అని చెప్పి వెళ్లిపోయారట. తను ఎన్ని రోజులు ఉన్నానో కూడా రామ్ చరణ్కు తెలియదని ఆమె అన్నారు. ఆమె ఇంకా మాట్లాడుతూ తాము 142 మంది ఆర్టిస్ట్తో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారట. అందులో రానా, రామ్ చరణ్తో పాటు క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఉంటారట. ఆ గ్రూప్లో తమ చిత్రాల టీజర్స్, ట్రైలర్స్ పోస్ట్ చేస్తారట. గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరూ వాటిని తమ పర్సనల్ సోషల్ మీడియా అకౌంట్స్లో షేర్ చేస్తారట. ఆ గ్రూప్ అందుకే క్రియేట్ చేశామని ఆమె అన్నారు. మరి ముంబైలో ఉంటున్న మంచులక్ష్మి కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. ఆమె అగ్ని నక్షత్రం టైటిల్తో ఓ చిత్రం చేశారు. ఆ మూవీ స్టేటస్ ఏమిటో తెలీదు. అగ్ని నక్షత్రం చిత్రాన్ని విడుదల చేసే ఆలోచన ఆమెకు లేనట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ చిత్ర ప్రమోషన్స్ కూడా పట్టించుకోవడం లేదు. కూతురుతో పాటు ముంబైలో ఉంటుంది మంచులక్ష్మి.